ఈ రిస్పా, సౌలు ఉపపత్ని అయిన రిస్పా ఏం చేసిందో తెలుసా? వెంటనే ఆ కొండ మీదకి వెళ్ళింది. ఆ కొండ మీదకు వెళ్ళి గోనె బట్ట పరుచుకుని, అక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉంది కదా, అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె బట్ట తీసుకుని కొండపైన పరుచుకుని కోతకాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండా వాటిని కాచుచుండగా. దేవునికి స్తోత్రం. ఈ ఉరి తీయబడిన ఈ కుమారుల యొక్క శవముల దగ్గరికి వెళ్ళింది ఆమె. కొండ మీదకి వెళ్ళింది. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈమె వెళ్ళి ఏం చేసింది? ఆ శవములను దించి, వెళ్ళేటప్పుడే ఒక గోనె బట్ట పట్టుకుని వెళ్ళింది కదా, దాన్ని పరిచింది. దాని మీద ఆమె కూర్చుందో, మోకరించిందో, మొత్తానికి మోకరించి ఆ శవములకు కావలి కాస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? అక్కడ కోతకాలారంభము మొదలుకొని వర్షము కురిసే వరకు. హల్లెలూయా. ఇంచుమించు కోతలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ నెల అనుకోండి. ఏప్రిల్ నెల మొదలుకొని మరి కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్న ప్రకారంగా సెప్టెంబర్ నెల వరకు, అంటే ఇంచుమించు 6 నెలలు. హల్లెలూయా. ఎన్ని నెలలు చెప్పండి? 6 నెలలు ఆ కొండ మీదే ఉండి, ఆ శవముల మీద పగలేమో ఆకాశ పక్షులు వాలకోకుండా, రాత్రేమో అడవి మృగములు తినకోకుండా కావలి కాస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శవములే కదా, వదిలేయచ్చు కదా. వదిలేయకుండా ఆ స్త్రీ ఆ శవములకు కావలి కాసింది. ఇంచుమించు 6 నెలలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈమె జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసి ఇంకొన్ని విషయాలు ఇప్పటి వరకు మీకు ఒక స్టోరీ లాగా చెప్పుకొచ్చాను. అది మీకు కొన్ని అంశాలు ఈ సమయంలో మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె జీవితాన్ని మనము పరిశీలన చేస్తే మొట్టమొదటి నుంచి కూడా ఈమె జీవితము దుఃఖభరితంగానే కనబడ్డది. దుఃఖమైన జీవితం ఈమెది. దుఃఖముతో కూడిన జీవితం. ఒక లీగల్గా, అఫీషియల్గా ఒక భార్యగా జీవించడానికి లేదు ఈమె ఒక ఉపపత్నిగా తీసుకొనబడింది. ఉపపత్ని మరి సరైన విలువ ఏమి ఉండవు కదా. ఆ విలువ ఏమీ కూడా ఆమెకు లేదు. ఆ తర్వాత అబ్నేరుతో మోసగించబడింది. అలా మోసగించబడినప్పుడు ఆమె గురించి కూడా అనేకులు చెడుగా చెప్పుకుని ఉండొచ్చు. దానిని బట్టి ఎంతో దుఃఖాన్ని ఆమె అనుభవించి ఉండొచ్చు. తర్వాత చూస్తే ఆమె యొక్క 2 కుమారులు కూడా ఉరి తీయబడి చంపబడ్డారు. ఏ తల్లైనా తన కళ్ళ ఎదురుగా పిల్లలు చనిపోతే ఇష్టపడుతుందా? ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారంటే, పిల్లలు వాళ్ళ కళ్ళ ఎదురుగా ఒకవేళ చనిపోతే, దేవుడా నా పిల్లల నుంచి నన్నైనా తీసేసుకోపోయావా అని అడుగుతారు. ఏ ఒక్క తల్లి తండ్రి కూడా దానిని జీర్ణించుకోలేరు. బిడ్డలకు హాని కలిగే విషయాన్ని ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేరు. మరి 2 బిడ్డలు కూడా తనకున్న, ఏదో భర్త చనిపోయాడు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళని చూసుకుని బ్రతుకుదామని అనుకుంటే బిడ్డలిద్దరూ కూడా ఉరి తీయబడ్డారు. ఎంత దుఃఖాన్ని ఆమె అనుభవించి ఉంటుందో. మొదటి నుంచి కూడా ఆమె జీవితము దుఃఖముతోటే నిండి ఉన్నది, ప్రతి విషయంలో కూడా. ఒకవేళ ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఇటువంటి దుఃఖం ఉన్నదేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. కొంతమంది జీవితాలు ఎప్పుడూ కూడా దుఃఖముతోటే ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో సంతోషం ఉండదు. చిన్నప్పుడే కొంతమంది తల్లిదండ్రులను కోల్పోతారు. అలా కష్టతరంగా బ్రతికి ఈడుస్తూ వస్తారు. బంధువులు ఎవ్వరు కూడా ఆదుకోరు, ఆదరించరు. బంధువులు వాళ్ళని ఆదరణ ఉండదు. పోనీ వివాహం చేసుకున్నారు కదా, వివాహం చేసుకున్న భర్త ద్వారా అయినా కొంచెం సంతోషం పొందుదామంటే ఆ భర్త ద్వారా కూడా వేదనే కొంతమందికి. పోనీ ఏదో పిల్లలు పుట్టారు కదా, పిల్లలను చూసుకుని బ్రతుకుదామనంటే పిల్లలు కూడా తల్లికి దుఃఖాన్ని తెచ్చే విధంగా ఉంటే ఆ స్త్రీ ఎంత దుఃఖంతో ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగానే కొంతమంది జీవితాల్లో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
రిస్పా జీవితం కూడా మొదటి నుంచి కూడా దుఃఖముతోనే ఉన్నది. నేడు చాలా మంది స్త్రీల జీవితాల్లో కూడా దుఃఖమే నిండి ఉన్నది. సంతోషం లేదు, సమాధానం లేదు. ఏదో బ్రతుకుతున్నాము కదా అన్న పేరుకి, బ్రతకాలి కదా అన్న పేరుకి బ్రతుకుతున్నారు, కానీ వారి హృదయాలలో భయంకరమైనటువంటి దుఃఖము నిండి ఉన్నది. దుఃఖముతో ఉన్నా సరే మనము భయపడవలసిన పని లేదు. ఒకవేళ నీ జీవితంలో దుఃఖమే ఉన్నా, కన్నీరే ఉన్నా, వేదనే ఉన్నా భయపడవలసిన పని లేదు. ఆ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్. ఆ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు ఉన్నాడు. నీ కన్నీటిని తుడిచి దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చేవాడు నీకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండను ఆయన మనకివ్వడానికి, ఆనంద వస్త్రాలు మనకు ధరింపజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయ్యో ఏంటి నా బ్రతికి ఇలాగ అయిపోయింది, ఎందుకు ఎప్పుడు నా కన్నీరే అని మనము బాధపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు ఎవరి జీవితాల్లో అయినా సరే దుఃఖమే రాజ్యం ఏలుతుందేమో, ఎవరి జీవితాల్లో అయినా కన్నీరే ప్రతి విషయంలో మిగులుతుందేమో, అవమానాలే, నిందలేనేమో, ఎంత ప్రయాసపడినా ఎవ్వరు కూడా నిన్ను గుర్తించట్లేదేమో, చాలా దుఃఖముతో నీ జీవితాన్ని గడుపుతున్నావేమో. బాధపడొద్దు, భయపడొద్దు. నీ దుఃఖాన్ని ఖచ్చితంగా దేవుడు నాట్యముగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రిస్పా జీవితం కూడా మొదటి నుంచి కూడా దుఃఖమే. ప్రతి విషయంలో కూడా ఆమెకు అవమానమే, నిందలే ఎదురయ్యాయి, మోసమే, మోసగించబడుతూనే ఉంది. హల్లెలూయా. అయినా ఈ స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో రాసి పెట్టుంచారు. హల్లెలూయా. ఎందుకు ఈ రిస్పా గురించి బైబిల్లో రాసి పెట్టుంచారనంటే ఈమె చాలా ఒక మంచి పని చేసింది. ఆ పనిని బట్టి ఈమె యొక్క జీవితాన్ని బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము లేయాను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేయా ద్వేషింపబడుతూ ఉండేదంట. భర్త ఇష్టపడేవాడు కాదు. ఎక్కడ చూసినా ద్వేషం, ద్వేషం, కన్నీరే మిగిలింది ఆమెకు. హల్లెలూయా. తండ్రి ఏం చేశాడు? మోసం చేసి తనకిష్టముందో లేదో తెలియకోకుండానే యాకోబుకిచ్చి పెండ్లి చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి తండ్రి బలవంతము ఏదో మొత్తానికి అసలు ఆమె జీవితంలో సంతోషమే లేదు, ద్వేషింపబడింది. కానీ లేయా ద్వేషించబడుట దేవుడు చూసి ఆమె గర్భాన్ని ముందుగా దేవుడు తెరిచాడు. హల్లెలూయా. యాకోబు ఎంతగానో ఇష్టపడుతున్న రాహేలు గర్భం దేవుడు తెరవలేదు, కానీ ద్వేషింపబడుతున్న లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ద్వేషించబడుతున్నావేమో, దూషించబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, మోసగించబడుతున్నావేమో, ఎప్పుడు నీకు కన్నీరే, దుఃఖమే మిగులుతుందేమో. భయపడొద్దు. లేయాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. నీ మీద కూడా ఆయన కని దృష్టి వస్తుంది. ఖచ్చితంగా నీ సమస్యల నుండి, నీ కన్నీటి నుండి దేవుడు లేవనెత్తి సంతోషాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రిస్పా జీవితము దుఃఖముతో నిండి ఉన్నది. మన జీవితాల్లో కూడా దుఃఖం ఉంటే భయపడొద్దు. దేవుడు మీ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడు. ఎందుకు ఈమె గురించి బైబిల్లో రాసి పెట్టి ఉంచారంటే, ఈమె చాలా మంచి పని చేసింది కదా. చచ్చిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఆమె ఏం చేసింది? ఆ కళేబరములకు సుమారు 6 నెలలు కావలి కాసింది. అది ఎంత గొప్ప విషయమో చూడండి. దేవునికి స్తోత్రం. అది దేవుడు గుర్తించి ఆమె గురించి బైబిల్ గ్రంథంలో వ్రాసి పెట్టి ఉంచారు. దేవునికి స్తోత్రం. మొదటిగా ఈమె జీవితం దుఃఖముతో నిండిందని మనం చూస్తే, రెండవదిగా ఈమెలో మనకి ధైర్యం కనబడుతుంది. చాలా ధైర్యవంతురాలుగా కనబడుతుంది. ఎందుకంటే ఆ కొండ మీద ఒక స్త్రీ శవాల మధ్య ఉండడం అంటే భయం కలిగిస్తుందా, కలిగించదా? కొంతమంది చనిపోయిన తర్వాత చూడడానికి వెళ్ళరు.
ఎందుకంటే భయం. బాబాయ్ చూడటానికి వెళ్తే వాళ్ళు మన వెనకాలే వచ్చేస్తారేమో అని భయం. హల్లెలూయా. ఎవ్వరూ రారు అలాగా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి చనిపోయారంటే వాళ్ళ ఆత్మ ఎక్కడికి, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు ఇక్కడెక్కడ తిరగడానికి, మన వెనకాల రావడానికి వాళ్ళకి ఏం పని పాట ఉండదు అనుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెంటనే వాళ్ళ ఆత్మలను దేవునికి అప్పగించేయాలి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు వాళ్ళు. హల్లెలూయా. కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని దురాత్మలు ఉన్నాయి కదా ఈ లోకంలో, ఆ దురాత్మలు వస్తాయి అంతే మనం భయపెట్టడానికి. హల్లెలూయా. సరే, అది ఎంత భయానకమైన సన్నివేశం అసలే. ఆ 7 శవాల మధ్య ఒక్క ఆడావిడి అలాగే ఉండడం, 6 నెలలు ఉండడం అంటే ఆమెకి ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విధంగా స్త్రీ ఒంటరిగా ఉండడం కూడా ఆమె అంత క్షేమకరమో కాదు. నేటి దినాల్లో, మరి ఆ దినాల్లో కూడా అలాగే ఉండొచ్చేమో. స్త్రీకి ఒంటరిగా ఉంటే అసలు క్షేమమే లేదు. ఒంటరిగా ఎందుకు, బలవంతంగా కూడా మనం చూసాం కదా. మణిపూర్ రాష్ట్రంలో మరి 2 స్త్రీలను ప్రత్యేకంగా నగ్నంగా ఊరేగించి వాళ్ళ మీద సామూహిక అత్యాచారం చేశారు. స్త్రీలు ఇళ్లలో ఉంటేనే సెక్యూరిటీ లేదు కదా, క్షేమం లేదు కదా. మరి ఒంటరిగా ఉంటే క్షేమం ఉంటుందా? అస్సలే ఉండదు. నేటి లోక తీరును బట్టి మనం చూస్తే. కానీ ఈ స్త్రీ వేటిని కూడా లెక్క చేయలేదు. ఆ శవాల మధ్య ధైర్యంగా అక్కడే ఒక 6 నెలల పాటు శవాల మధ్య కూర్చుని ఉంది, గోనె బట్ట పరుచుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అటువంటి సమయాల్లో మనం కృంగిపోకూడదు. ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఆడవాళ్ళకి సాధారణంగా ఊరికినే వచ్చేస్తుంది ఏడుపు కదా. అంటే వచ్చేస్తుంది, అంటే ఊరికినే ప్రతి విషయానికి కూడా ఏడ్చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇంకా చిన్నది ఏదైనా అయితే ఇంకేదో అయిపోయింది అన్నట్టుగా గుండెలు బాదుకుని మరీ ఏడుస్తూ ఉంటాం. హల్లెలూయా. అటువంటి స్థితి మనలో తీసివేయబడాలి. ఏ పరిస్థితులు మనకు ఎదురైనా సరే ధైర్యంగా వాటిని ఎదుర్కొనే స్థితి మనకు ఉండాలి. మనం చెప్పాను కదా, నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారు. సింహము వలె ధైర్యంగా మనం ఉండాలి. ఏ పరిస్థితుల్లో మనకు ఎదురైనా సరే ధైర్యం మనకు ఉండాలి. నిబ్బరము కలిగి మనం ఉండాలి. కృంగిపోకూడదు, కలవరపడకూడదు. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగవు కొన్నిసార్లు. హల్లెలూయా. మనమైతే ఏదో ప్లాన్ చేసేస్తాం, అలా చేసేయాలి, ఇలా చేసేయాలి, నా భర్త అలా ఉండాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి అని ఏవేవో ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. మనం ప్లాన్ చేసుకున్నవన్నీ కూడా మనం అనుకున్నట్టుగానే జరుగుతాయని ఏమీ లేదు. కొన్ని పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారొచ్చు. హల్లెలూయా. 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 కొన్నిసార్లు భర్తలకి హాని కలగొచ్చు, కొన్నిసార్లు బిడ్డలకు హాని కలగొచ్చు. ఏ పరిస్థితి ఎదురైనా సరే ధైర్యము కోల్పోకూడదు, నిబ్బరముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్త్రీలో ఆ నిబ్బరము మనకి కనిపిస్తుంది, ఆ ధైర్యం మనకి కనిపిస్తుంది. ధైర్యము కలిగి మనం ఉండాలని ఈ స్త్రీ మనకి రెండవదిగా నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే ఆమె తన బిడ్డల శవాలకు ఏం చేస్తుంది? కాపలా కాస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు కావలి కాస్తుంది? పగలేమో ఆకాశ పక్షులు వచ్చి వాటిని తినకోకుండా, రాత్రేమో అడవి మృగములు తినకోకుండా ఆ శవములకు కావలి కాస్తా ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఆమె గోనె బట్ట కొండ మీద పరచుకుని, గోనె బట్ట కొండ మీద పరచుకుని. గోనె బట్ట అంటేనే ఒక విధంగా దుఃఖము, ప్రార్థనకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుంది? ఆ గోనె బట్ట వేసుకుని
ఆ గోనె బట్ట పరుచుకుని, ఆమె అయితే పరుచుకున్నాను ఉంది, దాని మీద ఉండి ఆమె ఏదో చేస్తుంది, కావలి కాస్తుంది మొత్తానికి బిడ్డలకి. మనము ఆ గోనె బట్టను ధరించాలి. అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మనము చేపట్టి ప్రార్థన చెయ్యాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు? ఆమె ఎవరి కొరకు ప్రార్థన చేసింది? గోనె బట్ట పరుచుకుని శవములుగా పడి ఉన్న తన బిడ్డల కొరకు కావలి కాసింది. దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు అలా కావలి కాసింది అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ముందుకు వెళ్ళే ముందు ఆ శవములు అలా పడి దాన్ని ఆకాశ పక్షులు కానీ అడవి మృగములు కానీ తింటే అది ఒక శాపానికి గుర్తన్నమాట. దేవుని చేత శపించబడిన వారి శవములు సమాధికి చేర్చబడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి శవములు సమాధిలో పెట్టబడం. ఆకాశ పక్షులు అడవి మృగములు ఆ శవములను పీక్కుని తింటాయంట. ఆ స్థితి ఎవరికి ఉంటుందో తెలుసా? శపించబడిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆహాబు సంతతిని దేవుడు అలాగే శపించాడు. వాళ్ళ సంతతి అంతా కూడా ఆకాశ పక్షులు అడవి మృగములు తినేటట్లుగా వారి శవములను దేవుడు చేశాడు. వారి శవములు సమాధిలో పెట్టబడడం కూడా ఒక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, సమాధిలో పెట్టడం కూడా ఒక ఆశీర్వాదం. అది నాన్నగారు, అమ్మగారు, అమ్మ అయితే ఎక్కడో హాస్పిటల్లో చనిపోయింది. ఆ టైంలో అసలు బాడీని ఇవ్వడమే చాలా కష్టం. కానీ అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వారు మన దగ్గరికి రావడము, మన దగ్గరే భూస్థాపితం చేయబడడం, అది నిజంగా వారి మీద ఉన్న దేవుని ఆశీర్వాదం అని మనం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం పొందిన వారి శవములు సమాధిలో పెట్టబడతాయి. శపించబడిన వారి శవాలను ఆకాశ పక్షులు తినేస్తాయి. అందుకని ఆ స్థితి తన బిడ్డలకు కలగకూడదని, నా బిడ్డలు శాపకరమైన వారిగా ఉండకూడదని ఆమె ఏం చేస్తుంది? ఆ శవములను ఆకాశ పక్షులు తినకుండా, అడవి మృగములు తినకోకుండా కావలి కాస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే, ఆమె చనిపోయిన తన బిడ్డల కోసం కావలి కాస్తూ ఉండగా మనం ఏం చేయాలి? బ్రతికి ఉన్న మన పిల్లల కోసం మనం కావలి కాయాలి. హల్లెలూయా. బ్రతికున్న మన పిల్లల కోసం మనం ఏం చేయాలి? గోనె బట్ట పరచాలి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి మన బిడ్డల కోసం. నేడు చాలా మంది పిల్లలు చెడిపోయి ఉన్నారు, దారి తప్పిపోయి ఉన్నారు, భయంకరమైన వ్యసనాలకు గురైపోతూ ఉన్నారు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న, దేవుని కలిగి ఉన్న పిల్లలుగా మనం ఏం చేయాలి? మన పిల్లలు ఆకాశ పక్షులకు చిక్కకోకుండా, అడవి మృగములకు చిక్కకుండా, ఇవన్నీ సాతాను సంబంధమైన దూతలకు, వాటి క్రియలకు సాదృశ్యం అన్నమాట. వాటికి చిక్కకుండా మనం ఏం చేయాలి? గోనె బట్ట పరుచుకుని వారికి కావలి కాయాలి. దేవునికి స్తోత్రం. ఇది తల్లులుగా మన బాధ్యత. ఇది తల్లులుగా మన బాధ్యత. మన పిల్లలకి మనం ఏం చేయాలి? కావలి కాయాలి. అంటే ఆ కావలి ఎలాగా? ప్రార్థన ద్వారా కావలి కాయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ప్రార్థన ద్వారా మన పిల్లలకి మనము కాపుదలను ఇవ్వాలి. ఎందుకంటే దుష్టుడు ఈ లోకంలో చాలా ఎక్కువగా తిరుగుతూ ఉన్నాడు. బిడ్డలను పాడు చేయాలని, భయంకరమైన వ్యసనాలకు వారిని గురి చేయాలని వాడు తిరుగుతూ ఉండగా, వాడి చేతికి చిక్కకుండా మనం ఏం చేయాలి? మన పిల్లల కొరకు కావలి కాసే తల్లులుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన మెయిన్ అంశం అదే. ఈ రిస్పా చనిపోయిన తన బిడ్డల శవాలు ఆకాశ పక్షులకు, అడవి మృగాలకు తినకోకుండా వాటికి కావలి కాసిందే. చనిపోయిన వాటికి బిడ్డ శవాలకే కావలి కాస్తే, బ్రతికున్న పిల్లల కోసం మనం ఎంత కావలి కాయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. వారు అపవాది చేతికి చిక్కిన తర్వాత మనం ఏం చేయలేం. వాడి చేతి నుంచి మరలా విడిపించడం చాలా కష్టం. వాడి చేతికి చిక్కిన తర్వాత మనము
ప్రయాసపడే కన్నా వాడి చేతికి చిక్కక ముందే మనము మన పిల్లలకి ప్రార్థన ద్వారా ఏం చేయాలి? కావలి కాయాలి. మన బిడ్డల క్షేమం కొరకు ప్రార్థించాలి. మన బిడ్డలు మరి సాతాను చేతికి చిక్కకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఆకర్షించబడి లోకానుసారులుగా మారకుండా వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ రెండవ విషయంలోనికి వెళ్తున్నాను. ఇప్పటికే అనేక మంది తమ బిడ్డలను శవములుగా మార్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శారీరకంగా వాళ్ళు బ్రతికి ఉన్నారు, కానీ వాక్యం ఏమి చెప్తుంది? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారుగా ఉన్నారు చాలామంది. హల్లెలూయా. కొంతమంది పిల్లలు ఆల్రెడీ చనిపోయారు. అపరాధముల చేత పాపములలో చిక్కుకుని అపవాది చేతికి చిక్కి తమ బిడ్డలు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా చనిపోయారు. అయినా తల్లివైన నీవేం చేయాలి? మౌనంగా ఉండకూడదు. హల్లెలూయా. ఈ రిస్పా తన బిడ్డలు చనిపోయారని చెప్పి వదిలిపెట్టలేదు కదా, వారి కొరకు ప్రార్థిస్తూనే ఉంది. 6 నెలలు అలా ప్రార్థిస్తూనే ఉంది. ఆత్మీయంగా చనిపోయి చెడు వ్యసనాలకు బానిసలైన నీ పిల్లల కొరకు నువ్వు తల్లిగా ఏం చేయాలో తెలుసా? వారి సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి వారి కొరకు. ఈమె ఇలా చేసినప్పుడు ఏం జరిగిందో మనం ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ వార్తంట దావీదు మహారాజుకు వినబడ్డదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింది వచనాల్లో మనకు కనబడుతుంది కదా, అయ్యా కుమార్తె రిస్పాను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి వద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవాలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్సాను పట్టణపు వీధిలో వేలాడగట్టగా యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చియుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి ఆ ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీయుల దేశమున చేరిన సెలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనములను దేవుడు అంగీకరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వార్త వినబడిందో దావీదు గారికి, ఈ యొక్క రిస్పా ఇలా చేస్తుందన్న వార్త వినబడిందో, వెంటనే ఆయన ఏం చేశాడంట? సౌలు యొక్క అతని యొక్క కుమారుల యొక్క ఎముకలు ఎక్కడున్నాయంటే యాబేష్గిలాదు అని వారి దగ్గర ఉన్నాయి. ఆ ఎముకలన్నీ కూడా తెప్పించాడు. అలాగే రాజాజ్ఞ చేత ఉరి తీయబడిన వీరి ఎముకలను కూడా తెప్పించి వీటన్నిటినీ ఏం చేయించాడంటే ఈ కళేబరములన్నిటినీ పాతి పెట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా పాతి పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే తెగులు ఆగిపోయింది, ఆ యొక్క కరువు తొలగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ రాజుగారికి వినబడే వరకు కూడా ఈమెం చేసింది? ఆ రాజుగారికి వార్త తెలిసే వరకు కూడా ఆ శవాలకు కావలి కాసింది. దావీదు విని ఆ శవములను తీసుకుని వచ్చి పాతి పెట్టించాడు. ఇందాక చెప్పాను కదా, ఆశీర్వదించబడిన వారి శవాలు భూమిలో పాతి పెట్టబడాలి. అందుకొరకు అవి పాతి పెట్టబడే వరకు కూడా ఈమె ఏం చేసింది? వాటి కొరకు కావలి కాసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎప్పుడైతే చనిపోయారు, ఆధ్యాత్మికంగా చనిపోయిన మన బిడ్డల కొరకు మొరపెడుతూ ఉంటామో, ప్రార్థిస్తూ ఉంటామో, దేవుడు మౌనంగా ఉండడు. ఆ మన ప్రార్థనలను విని దేవుడు మన పిల్లలను మనల జీవంలోనికి నడిపిస్తాడు. ఆమేన్. దావీదుకు అక్కడ వినబడ్డది, దావీదు అక్కడ చేయవలసిన పని చేశాడు. దేవుడికి మన విజ్ఞాపనములు వినబడినప్పుడు దేవుడు చేయవలసింది దేవుడు మన పిల్లల పట్ల ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్త్రీ దావీదుకే తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. తాను ఏం చెయ్యాలో దావీదుకి తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. రాజుగారు మర్చిపోయారు. దావీదు సౌలు గారి యొక్క ఎముకలు ఎవరో పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ దాచిపెట్టుకున్నారు. ఇవి తీసుకొచ్చి పాతి పెట్టాలన్న విషయము దావీదు మర్చిపోయాడు. కానీ ఈమె చేస్తున్న ఈ పని వలన దావీదుకు అది గుర్తొచ్చి
సౌలు యోనాతాను యొక్క కళేబర ఎముకలను తీసుకుని వచ్చి సౌలు యొక్క తండ్రి గారైన వారి సమాధిలో పాతిపెట్టారు అని వ్రాయబడి. అంటే దావీదు చేయవలసిన కర్తవ్యాన్ని పనిని ఈమె గుర్తు చేసింది, ఈమె ఇలా చేయడం వలన. ఇక చివరిగా మనం చూస్తే ఈమె కరువు తొలగిపోవడానికి పరోక్షంగా కారణమయ్యింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ తన బిడ్డలు చనిపోయి ఉరి తీయబడ్డారు, ఆమె దారిని ఆమె వెళ్ళిపోయి పట్టించుకోకుండా ఉంటే ఆ కరువు ఆగే పరిస్థితి వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడైతే ఈమె అలా నిలిచి ఉన్నదో దావీదు గారికి వినబడింది. దావీదు గారు ఆ కళేబరాలను తీసుకుని వచ్చి పాతి పెట్టించారు. పాతి పెట్టగానే కరువు ఆగిపోయింది. కరువు పరోక్షంగా ఆ కరువు తొలగిపోవడానికి ఈమె కూడా కారణమయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఈ రిష్పా వలె మనల్ని బట్టి మరి ఎవరికైనా మేలు కలుగుతుందో లేదో మనం చూసుకోవాలి. ఆమెను బట్టి కరువు ఆగిపోయింది. ఆమెను బట్టి రాజుగారే తమ కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నారు అని అక్కడున్న దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఈమె పరోక్షంగా కారణమయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రిస్పా యొక్క జీవితం. ఆమె ఒక మండుచున్న రాయిలాగా హల్లెలూయా ఏం చేసింది? సన్నగిల్లిపోలేదు, చల్లారిపోలేదు. ప్రార్థనలో అలా మండుతూ తన బిడ్డల శవాలకు ఒక ముగింపును తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ రిస్పా వలె మనం కూడా మండుచున్న వారి వలె ఉండాలి. ప్రార్థనలో మనము మండుచు ఒక ప్రక్కన బ్రతికి ఉన్న మన పిల్లలకు కావలి కాస్తూ ఆధ్యాత్మికంగా చనిపోయిన మన పిల్లలకు కూడా వారిని ఒక స్థితికి తీసుకొచ్చే వరకు కూడా మండుచున్న రాయి వలె ఆ రిస్పా అనే స్త్రీ వలె మనం కూడా ఉండాలని ఈరోజు వాక్యం మనకి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోండి. వారి కొరకు మనం చేయగలిగిందల్లా ఏంటంటే మనము మండుతూ వారి క్షేమము కొరకు దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం. వారు రక్షణ పొందాలని, దేవునికి సమీపస్తులుగా అవ్వాలని, లోకం నుంచి వేరు చేయబడాలని. ఒకవేళ చిన్నపిల్లలుగా అంటే ఇప్పటి నుంచే వారి కొరకు మనం మొరపెట్టాలి. లోక ఆశలకు వారు చిక్కుకొనకుండా వారు కాపాడబడాలని ప్రార్థన చేయాలి. ఒకవేళ పెద్దవారు ఇప్పటికే వ్యసనాలకు బానిసలైపోయి ఆధ్యాత్మికంగా చచ్చిపోయి ఉంటే వారి విడుదల కొరకు కూడా ప్రార్థన చేసే తల్లులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా ఉండేటువంటి కృప స్త్రీలమైన తల్లులమైన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఈరోజు ఈ స్త్రీల ప్రార్థన కొడుకులలో రిస్పా జీవితం గురించి నేర్చుకోవడానికి మాకు కృప చూపించారు. ఆమె ఎలాగైతే చనిపోయిన తన బిడ్డల శవాలకు కావలి కాసిందో ఆయా మండుచున్న రాయి వలె ఆమె ఉంటూ గోనె బట్ట పరుచుకుని తన పిల్లలకు కావలి కాసిందో ఈరోజు అటువంటి అనుభవాల్లోనికి మేము కూడా రావాలి నాయన. మేము మండుతూ ప్రభువా మా బిడ్డల కొరకు కావలి కాసే తల్లులుగా మేము ఉండాలి నాయన. ప్రార్థనా విజ్ఞాపనములు చేసే తల్లులుగా మేము ఉండాలి నాయన. వారు నాయన ఆధ్యాత్మికంగా చనిపోయి ఉంటే వారిని మరలా తిరిగి జీవింప చేసే వరకు పట్టు విడవకుండా ప్రార్థన చేసే తల్లులుగా మేము ఉండాలి నాయన. ఆ విధమైనటువంటి ఆత్మ నడిపింపు, ఆత్మ ఆ సహాయము స్త్రీలము తల్లులమైన ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆ విధమైన నడిపింపులను తీసుకుని రమ్మని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.